మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరకు రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. శ్రీ బలాల గారు. स्पीकर साहब, मैं मेरी पार्टी की जानिब से लासया नंदिता सायन्ना जो हमारे साथ के इस बार के एमएलए थे उनके पुरसे के लिए खड़ा हुआ हूं। जो सायन्ना साहब भी जुमला 5 बार इस असेंबली के अंदर उन्होंने उनके हलके के लोगों की नुमाइंदगी की। पहली बार वो तेलुगु देशम से कामयाब हुए थे। तेलंगाना अलग होने के बाद वो बीआरएस पार्टी से 2 बार इलेक्शन लड़े। उनके इंतकाल के बाद बीआरएस पार्टी ने उनकी बेटी को टिकट देकर यहाँ से कंटोनमेंट की आवाम की नुमाइंदगी के लिए वहाँ की आवाम ने उनको मुंतखब किया था। बड़ी अफसोस की बात है कि बहुत कम उम्र के अंदर वो एक एक्सीडेंट के अंदर इस दुनिया को छोड़कर चले गए। मैं हमारी पार्टी के जानिब से, हम सब की जानिब से उनके तमाम अफराद ख़ानदान को सहानुभूति और सब्र उनको दे, ये दुआ करता हूँ। शुक्रिया। श्री कूनमने सांबशिवराव गाరు. అధ్యక్ష నమస్కారం. ఈరోజు కుమారి లాస్య నందిది గారి సంతాప సభ జరుపుకోవటం చాలా విచారకరం. లాస్య నందితి గారి తండ్రి సాయన్న గారు మృదు స్వభావి, మంచి పేరు కలిగినటువంటి, ఆ ప్రాంతమే కాకుండా ఎక్కువ మందికి తెలిసినటువంటి వ్యక్తి. వారి పేరుతోనే ఆయన మరణించిన తర్వాత ఆ కుమార్తెకు పోటీ చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వటం, ఆమె అత్యధిక మెజార్టీతో గెలవటం జరిగింది. ఆ ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండానే, ఆమెకి ఇంకా వివాహం కూడా కాకుండానే అతి తక్కువ వయసులో ఈ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా విచారకరం. ఈ సందర్భంగా నేను ఒక అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది యువకులు అనేక విలువైనటువంటి జీవితాలు కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్ఆర్ రోడ్డుకు సంబంధించి ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తానాయుడు కానీ ఇంకా చాలామంది మరణిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు, అన్ని ఆ రోడ్డు ప్రమాదాలని సాధ్యమైన మేరకు నివారించడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, లాస్య నందిత్ గారి కుటుంబానికి అలాగే వారి పార్టీ బీఆర్ఎస్ కూడా నేను సానుభూతిని తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష, మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ గౌరవ సోదరిమణి లాస్య నందిత గారు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. వారి యొక్క తండ్రి గారు అయినటువంటి సాయన్న గారు 1994లో ఇద్దరం ఒకటేసారి శాసనసభకు రావడం, అప్పటి నుంచి కంటిన్యూగా మరి శాసనసభలో మేము ఉన్నటువంటి సందర్భం అధ్యక్ష. వారు మృదు స్వభావి. సాయన్న గారి జీవితం ఎట్లుందంటే అధ్యక్ష, కంటోన్మెంట్ అంటే సాయన్న, సాయన్న అంటే కంటోన్మెంట్ అనే విధంగా ఆ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసి, వారి ఆరోగ్యం బాగలేకపోయినా కానీ, వారికి నడవనీక రాకపోయినా కానీ ఆ తపన, ఆవేదన, బాధ ఎప్పుడు ఆ ప్రజల మధ్యలో ఉండాలనేటువంటిది.
అయితే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల విషయంలో కూడా నిరంతరంగా పాటుపడుతున్నటువంటి వ్యక్తి అధ్యక్ష.